నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్లో భరోసా సెంటర్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం సెంటర్లోని ఉద్యోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీజీపీ జితేందర్, ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సిపి సింధు శర్మ తదితరులు పాల్గొన్నారు. భరోసా అనేది ఇట్ ఈస్ అ విక్టిమ్ ఫ్రెండ్లీ సెంటర్ అవే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ 4 రకాల సేవలు అందించబడతాయి: పోలీస్, మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. మన రాష్ట్రం మొత్తం మీద 29 సచ్ సెంటర్స్ ఆర్ దేర్, భరోసా సెంటర్స్. కాగా 29లో 10 పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక 2 crore ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ టు కంప్లీషన్ చేయడం జరిగింది. ఒక 7,500 SFT బిల్డింగ్. సో విక్టిమ్స్ ఎవరైనా కూడా విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్, అదర్ సెక్షువల్ అఫెన్సెస్, వన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ ట్రామాకి గురై ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది, అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ కొన్ని సెంటర్స్లో ఇక్కడ కోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం విక్టిమ్ స్టేట్మెంట్ బిఎంఎస్ఎస్ కింద ఇక్కడే రిజిస్టర్ చేస్తాము మనము. సో ఇట్ ఈస్ అ వెరీ